చేస్తా అన్నాడు. పోతామే అనుకున్నా. నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను గుంజే ప్రయత్నం చేసిండు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుంజే ప్రయత్నం చేసిండు. నేను పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించిన 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోర్ట్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తలకు అండదండలు ఉంటారు. ఆయన ఎవ్వరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు. ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియదు కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన 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 చెప్పిండట వాళ్ళకు. నాకు ఆయన ముఖం తెలియదు. ఆయన ఊరు మా ఊరు, మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పిండట. కావాలని ఫోర్స్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని. దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నా. నేను వాస్తవంగానే చెప్తున్నా కదా. నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు. బంధువు కాదు, మా ఊరు. మా బంధువు అయితే నీకు తెలియదా? మా ఊర్లే. మా బంధువులంతా ఎక్కువ మేచిరాజపల్లిలో ఉంటారు, కళ్ళల్లో ఉంటారు. మేము పర్వతగిరికి మేషనోళ్ళ సంబంధం మాకు పర్వతగిరిలో పెద్ద బంధువులు ఏం లేరు. అంతా మా కులపోళ్ళు ఉన్నారు. నాన్న ఇల్లుటం వచ్చిండి. అది నాకు కూడా తెలియదు. అది నాకు కూడా తెలియదు. ఉన్న ప్రామిస్ చెప్తాను, మాకు సంబంధం లేదు. ఆయన ఇంతవరకు నాకు పరిచయం కూడా లేదు. ఈరోజు వర్ధన్